సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ OnePlus Nord సిరీస్ నుంచి అయితే వస్తుందన్నమాట. అదే మనకు OnePlus Nord 2. మరి ఈ యొక్క మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత OnePlus Nordకి OnePlus Nord 2కి ఏం డిఫరెన్స్ ఉండబోతుంది, ఇవన్నీ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, OnePlus Nord అనమాట. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇది ఒక 5G మొబైల్ మనకు అండర్ 25,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో చాలా రోజుల నుంచి ఈ యొక్క OnePlus Nord మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు అండర్ 20,000లోనే వస్తుందని చాలా రూమర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకు 25,000 రూపీస్కి యొక్క OnePlus బ్రాండ్ నుంచి ఒక మొబైల్ రావడం అయితే జరిగింది. సో ఎందుకంటే జనరల్గా ఈ యొక్క OnePlus మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ అనమాట. అంటే మనకు అండర్ 50,000 నుంచి అయితే మనకు దీని యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కొనలేకపోతున్నారని వీళ్ళు ఈ యొక్క OnePlus Nord సిరీస్ అయితే తీసుకొచ్చారు. ఇవి చూసినట్టయితే అండర్ 25,000 రూపీస్కి అయితే వచ్చిందనమాట. సో హవెవర్ OnePlus Nord చూసినట్టయితే మనకు చాలా సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. అండ్ చిన్న చిత్క డిస్ప్లే ఇష్యూస్ అయితే వచ్చాయి, కాకపోతే మనకు అప్డేట్ ద్వారా అవన్నీ మనకు ఫిక్స్ అయినాయనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే దానికి సక్సెసర్ OnePlus Nord 2 అతి త్వరలో మన యొక్క ఇండియాలో అయితే రాబోతుంది అనమాట. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని యొక్క కెమెరా డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం ముందుగా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే మనకు దీని యొక్క కోడ్ నేమ్ అయితే మనకు రూమర్స్ ప్రకారం లీక్ అయిందనే చెప్పుకోవచ్చు. సో OnePlus Nord 2నే వీళ్ళు డెనిస్ పేరు మీద అంటే ఈ యొక్క కోడ్ నేమ్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. DENIZ అనమాట దీని యొక్క పేరు. సో ఇదే పేరు మీద మనకు OnePlus Nord 2 అతి త్వరలో మన యొక్క ఇండియాలోకి అయితే రాబోతుంది. మరి దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క OnePlus Nord 2 మొబైల్ అయితే ఉందో ఇది వచ్చేసి మనకు ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మనకు OnePlus Nordకి ఏ విధంగా అయితే వచ్చిందో సో దీనికి కూడా మనకు ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో వచ్చేసి ఈసారి మనకు 120 Hz ద్వారా వచ్చిన రీఫ్రెష్ రేట్ సపోర్ట్తో అయితే రాబోతుంది. ఇంతకుముందు చూసినట్టయితే OnePlus Nordలో మనకు 90 Hz రీఫ్రెష్ రేట్ అనేది ఆల్రెడీ అయితే చూసాము. సో హౌఎవర్ మనకు 90 Hz రీఫ్రెష్ రేట్ అనేది చాలా స్మూత్నెస్గా ఉండటం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఈ యొక్క OnePlus Nord 2 ఏదైతే ఉందో దీంట్లో మనకు రూమర్స్ ప్రకారం వచ్చేసి 120 Hz ద్వారా రీఫ్రెష్ రేట్ ద్వారా అయితే వస్తుందన్నమాట. సో డెఫినెట్గా మనకు స్మూత్నెస్ పరంగా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. మీకు డిస్ప్లే విషయంలో మాత్రం OnePlus Nordలో ఎటువంటి ఇష్యూస్ అయితే రావనే చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో. తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రాసెసర్ అనమాట. సో దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకు లీక్స్ ప్రకారం ఈ యొక్క OnePlus Nord 2 మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 700 సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సిరీస్లో ప్రాసెసర్ తీసుకొస్తారని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇంతకుముందు దీని యొక్క ప్రీ సక్సెసర్ చూసుకున్నట్టయితే OnePlus Nord మొబైల్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 765G ఆ యొక్క ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారనమాట. అదొక 5G ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క OnePlus Nord 2 కూడా మనకు అదే 700 సిరీస్లో అయితే తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ తీసుకొస్తారో మనకు అక్కడ రూమర్స్ ప్రకారం అయితే ఏమీ తెలీదు. సో నాకు తెలిసి ఈ యొక్క స్నాప్డ్రాగన్ 750 యొక్క ప్రాసెసర్ అయితే తీసుకొని రావచ్చని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంతకుముందే మనకు 765G వచ్చింది కాబట్టి మనకు డెఫినెట్గా చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకుంటాను. సో ఈసారి మనకు స్నాప్డ్రాగన్ 750G లేకపోతే ఇంకొక వేరే ప్రాసెసర్ ఏమైనా తీసుకొని రావచ్చు. సో హౌఎవర్ ఇది కూడా మనకు 5G మొబైల్తోనే వస్తుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. మరి ఇది గేమింగ్కి బాగుంటుందా లేదా అంటే మీకు గేమింగ్ కోసం కూడా చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మీకు గేమింగ్ పరంగా ఎటువంటి ల్యాగింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి, సో స్మూత్నెస్ పరంగా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం ఫేస్ అయితే చేయరు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ర్యామ్ చూసుకున్నట్టయితే మనకు ఇంతకుముందు OnePlus Nord వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకు 6GB ర్యామ్తో 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు. అంటే మనకు అప్ టు 6GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు అయితే తీసుకొచ్చారు అనమాట. సో డెఫినెట్లీ ఈ యొక్క OnePlus Nord 2లో కూడా మీకు ఖచ్చితంగా 6GB ర్యామ్తో 8GB ర్యామ్తో అలాగే హై అండ్ మోడల్ 12GB ర్యామ్తో కూడా ఖచ్చితంగా వస్తుందనే చెప్పుకోవచ్చు. సో హౌఎవర్ దీంట్లో మీకు ఎటువంటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉండదు అనమాట. దీంట్లో మీరు 2 నానో సిమ్ కార్డ్స్ అయితే వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ మాత్రం ఈసారి ఈ యొక్క OnePlus Nord 2 ఏదైతే ఉందో మనకు రూమర్స్ ప్రకారం మనకు చాలా పెద్ద బ్యాటరీతో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇంతకుముందు మనకు OnePlus Nordలో చూసినట్టయితే 4115 mAh బ్యాటరీతో అయితే వచ్చింది. అలాగే మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
సపోర్ట్ అయితే చేసిందనమాట. సో ఈ యొక్క OnePlus Nord 2 అప్గ్రేడ్ మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో మనకు ఖచ్చితంగా 4500 mAh బ్యాటరీ వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు ప్రీవియస్లో వచ్చిన మొబైల్ కంటే బ్యాటరీ ఎక్కువగా వస్తుందని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి మనకు డెఫినెట్గా 4000 కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందని ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు. సో దీని ద్వారా మనం గెస్ చేసి 4500 లేకపోతే అరౌండ్ 5000కి లోపలే మనకు ఖచ్చితంగా అది యొక్క బ్యాటరీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం చూసినట్టయితే ఎటువంటి లీక్స్ అయితే లేవు అనమాట. సో నాకు తెలిసి అదే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొని రావచ్చేమో మేబీ, లేకపోతే మన యొక్క లక్ బాగుంటే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తే మనకి ఇంకా గుడ్ లక్ అయితే అవుతుంది అనమాట. సో ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చూసినట్టయితే OnePlus Nord మొబైల్ ఏదైతే ఉందో అది మనకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 24,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇప్పుడు మరి OnePlus Nord 2 ఇది మనకు అప్గ్రేడ్ మొబైల్ కాబట్టి డెఫినెట్గా మనకు అరౌండ్ 27,000 అలా ఉండొచ్చని నేనైతే అనుకుంటున్నాను. అది కూడా మనకు బేస్ వేరియంట్. సో 6GB ర్యామ్తో 64GB వచ్చిన ఈ యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి మనకు డెఫినెట్గా 27,000 అయితే ఖచ్చితంగా ఉండబోతుందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే అప్గ్రేడ్ మొబైల్ కాబట్టి మనకు డెఫినెట్గా 2 నుంచి 3,000 పెంచుకునే అవకాశం అయితే మనకు అక్కడ లేకపోలేదనే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా లేదా అంటే ఖచ్చితంగా మీ యొక్క బడ్జెట్ అండర్ 30,000 లోపల అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయడానికి మనకు బెస్ట్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే దీని యొక్క బెస్ట్ ఆక్సిజన్ ఓఎస్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క కెమెరా అని చెప్పుకోవచ్చు. దీంట్లో చూసినట్టయితే అద్భుతమైన ఫొటోస్ అయితే దిగ్గలరు. ఇంతకుముందు OnePlus Nordలో చూసినట్టయితే మీకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు డ్యువల్ పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క OnePlus Nord 2లో చూసినట్టయితే మనకు డెఫినెట్గా అప్గ్రేడ్ మొబైల్ కాబట్టి దీంట్లో మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆబ్వియస్లీ ఈ యొక్క అప్గ్రేడ్ మొబైల్ ఏదైతే ఉందో దాంట్లో మనకు కెమెరా పరంగా ప్రాసెసర్ పరంగా డెఫినెట్గా మనకు అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క OnePlus Nord 2లో చూసినట్టయితే మనకు డెఫినెట్గా 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ వస్తుందని మనమైతే ఇక్కడ గమనించవచ్చు. తర్వాత చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ అనమాట. ఇంతకుముందు మనకు OnePlus Nordలో చూసినట్టయితే 32MP + 8MP ఈ యొక్క అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా మనకు డ్యువల్ పంచువల్ కెమెరాతో అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క OnePlus Nord 2 ఏదైతే ఉందో ఇది మనకు డ్యువల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందో సింగిల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందో ఇక్కడ అయితే మనకు ఎటువంటి లీక్స్ అయితే లేవు. సో నాకు తెలిసి ఇది కూడా డ్యువల్ కెమెరా సెటప్తో వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అది కూడా మనకు డ్యువల్ పంచువల్ కెమెరా అనమాట. ఈ యొక్క సెల్ఫీ పరంగా ఏదైతే ఉందో దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇది డ్యువల్ పంచువల్ కెమెరాతో వస్తే అక్కడ మనకు మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. సో సెల్ఫీ వీడియోస్ ఎవరైతే దిగుతూ ఉంటారో అంటే ఈ యొక్క వ్లాగ్స్ ఇలాంటివి చేస్తుంటారు కదా, సో వాళ్ళకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది సపరేట్గా ఉండటం ద్వారా మీ యొక్క సరౌండింగ్స్ అనేది ఇంకా కొంచెం ఎన్లార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. మీకు ఓవరాల్గా చూసుకుంటే OnePlus Nord 2 మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు కాస్ట్ వచ్చేసి డెఫినెట్గా 25,000 కంటే ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క OnePlus Nord 2 మొబైల్ గురించి. మరి మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.